హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్ ఆంధ్ర. ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే కృష్ణా జిల్లాలో ఉన్నాం. సో రేపు అన్నా క్యాంటీన్స్ అనేది రీఓపెనింగ్ అవబోతున్నాయి ఆఫ్టర్ 5 years తర్వాత. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎం గారు రేపు ఆయన చేతులతో 100 క్యాంటీన్లు పైగా ఓపెన్ చేస్తున్నారు ఈ ఊర్లో. సో మన కృష్ణా జిల్లాలో అన్నా క్యాంటీన్ పనులు ఎలా జరుగుతున్నాయో మీ కళ్ళ ముందుకి మీ కళ్ళతో చూపించబోతున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం నిరుద్యోగులకి అండ్ పేద ప్రజలకి ఆహారం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఈ అన్నా క్యాంటీన్ వల్ల మంచి శుభవార్త అని వాళ్ళ కళ్ళతో వాళ్ళే చూసుకోవచ్చు. ఒకసారి రండి మాతో పాటు చూడడానికి అన్నా క్యాంటీన్ ఎంత తయారైందో, ఎంత నీట్గా ఉందో, ఎంత కలకలలాడుతుందో చూద్దాం. సో ఇక్కడ చూడండి, గార్డెన్ కూడా నీట్గా క్లీన్ చేస్తున్నారు ఒక విఎంసీ వాళ్ళతో. సో అంటే 5 years అయింది కాబట్టి చాలా చెత్త అనేది ఇక్కడ చాలా వచ్చింది. సో వీళ్ళు కూడా నీట్గా క్లీన్ చేసి అన్నా క్యాంటీన్ విజువల్స్ కూడా మనం లోపలికి వచ్చి చూపించబోతున్నాం. సో ఇక్కడ చూసారు కదా, అండ్ ట్రీస్ కూడా పెట్టారు, చాలా చెట్లు పెట్టారు మంచిగా. అండ్ ఇటు చూడండి వాటర్ ఫెసిలిటీస్, అంటే అన్నా క్యాంటీన్లో భోజనం చేసి 5 రూపాయలు భోజనం చేసి బయటకు వచ్చేటప్పుడు ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఫెసిలిటీస్ కూడా నీట్గా పెట్టారు. లోపల అంటే టేబుల్స్ కూడా వచ్చేసినాయి, ఫుడ్ ఫెసిలిటీస్ కూడా నీట్గా టేబుల్స్ వేసేసారు లోపల. సో కలర్స్ కూడా చూసారు కదా, వాల్స్కి కలర్స్ ఎంత నీట్గా చేశారు. హ్యావ్ ఏ నైస్ డే అండ్ కొటేషన్స్ లైక్ దట్ కలర్ఫుల్గా నీట్గా వాల్ సెట్టింగ్స్ అన్ని మంచిగా చేశారు. అన్నా క్యాంటీన్ అని చూడగానే పేద ప్రజలకి గుర్తొచ్చేసేది లోపలికి వెళ్తే కడుపు నిండా అన్నం దొరికిద్ది అని. ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే అన్నా క్యాంటీన్ లోపలికి వచ్చాం. లోపల సదుపాయాలు ఎలా ఉన్నాయి అంటే, గతంలో ఆయన క్యాషియర్గా చేశారు అండ్ మళ్ళీ న్యూ జాయినింగ్ అయ్యారు, ఆయన మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు. అండ్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఆఫ్టర్ 5 years తర్వాత రీఓపెన్ అవుతున్నాయి అన్నా క్యాంటీన్ ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలో. సో కృష్ణా జిల్లాలో ప్రస్తుతం ఎలా ఉన్నాయి, లోపల సదుపాయాలు ఎలా ఉన్నాయి సార్ చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది? పూర్తిగా ఇది అక్షయపాత్ర నుంచి మునుపటి కన్నా ఇంకా హైజీనిక్గా ప్లస్ పర్ఫెక్ట్గా నిర్వహించాలని మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయండి అడ్మినిస్ట్రేషన్ తరపు నుంచి. ఇంకా పూర్తిగా బాగా ఇంకా మెరుగ్గా ఉండాలని చెప్పేసి చెప్పారండి. మీరు నుంచున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్, ఆ లొకేషన్కి అక్కడ ఏమేమి ఫెసిలిటీస్? సర్వింగ్ ఏరియా అండి. ఇక్కడ ఒక 4 హెల్పర్స్తో పాటు క్లీనింగ్ స్టాఫ్ ఉంటారు. ఇక్కడ ఎవరైతే ఉన్నారో అక్కడ తినడానికి వచ్చే వాళ్ళందరికీ ఇక్కడ నుంచి సర్వింగ్ ఏరియానండి. ఓకే. సో ఎంతమందికి రోజుకి ఎంతమందికి సప్లై చేస్తారు సార్, అంటే మధ్యాహ్నం పూట కానీ నైట్ పూట కానీ? మార్నింగ్ వచ్చేసరికి 200 to 300 అండి. లంచ్ వచ్చేసరికి 300 to 400. డిన్నర్ వచ్చేసరికి 250 to 350 ఉంటుందండి, ఫ్లోటింగ్ని బట్టి ఉంటుందండి. టేబుల్స్ వేసారు అంటే ఒక 3 feet హైట్ 4 feet హైట్ టేబుల్స్ వేసారు, ఒక 10 tables. దేనికి ఈ టేబుల్స్ ఏంటి? ఇది నిలబడి తినడానికేనండి. అంటే సీటింగ్ కెపాసిటీ అనేది లేకుండా నిలబడి తింటే బఫే సిస్టమ్ టైప్లో ఓన్లీ నిలబడి తినాలండి. సో మళ్ళీ అంత నీట్గా క్లీన్ చేస్తున్నారు మొత్తం అంతా. ఎంతవరకు ఖర్చు అయ్యి ఉండేది సార్ బేసికల్లీ? అంటే చాలామంది వచ్చి రిపేర్ చేస్తున్నారు, మొత్తం క్లీన్ చేస్తున్నారు, విఎంసీ వాళ్ళు వచ్చారు. ఇది గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసిందండి, కానీ ఖర్చు మాత్రం భారీగా అయ్యి ఉంటుందండి. ప్రతిదీ అంత ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ అంతకుముందు చేసిందైనా కానీ ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేశారు. బయట కానీ సబ్మర్సిబుల్ పంపులు కానీ లైటింగ్ సిస్టమ్ కానీ అంత హెవీ ఏది లోపం రానికుండా బాగా చేశారండి. వాటర్ ఫెసిలిటీ ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ. ఆర్ఓ వాటర్ అండి, ఆర్ఓ వాటర్ పక్కా. అది ఆర్ఓ వాటర్ గ్లేజరు విత్ ఫుల్ హైజీనిక్తో. ఓకే సార్. ఫ్యాన్స్ ఇవన్నీ వర్క్ అవుతున్నాయి సార్, ఒకసారి స్విచ్చెస్ ఆన్ చేస్తారా? నిజంగా వర్క్ అవుతున్నాయి, రిపేర్ అనేది జరిగింది ఇక్కడ బేసికల్లీ? ఓకే, ఒకసారి ఆన్ చేయండి సార్ మొత్తం. ఓకే, కరెంట్ అనేది అన్నీ మళ్ళీ న్యూగా అప్డేట్ పెట్టారా సార్? న్యూగా రెనోవేషన్ మొత్తం న్యూగా చేశారండి. ఓకే, లైటింగ్ కానీ ఫ్యాన్స్ కానీ అన్ని కొత్తవి పెట్టేశారు సార్, మళ్ళీ పాతవి అనంటారు? లేదండి, కొత్తవి అండి. అన్ని లైట్లతో సహా ఫ్యాన్లతో సహా ఇంటీరియర్గా మొత్తం అన్ని కొత్త. ఏది రిపేర్ వచ్చినా దాన్ని రీప్లేస్ చేశారండి. 5 సంవత్సరాలు వెనకబడడం వల్ల అన్ని రిపేర్ అనేది మళ్ళీ ఎక్స్ట్రా అయినట్టుంది ఖర్చు అనుకుంటా. చాలా ఎక్స్ట్రా అయినట్టుందండి. కింద ఫ్లోరింగ్ కాడ నుంచి బయట టైల్స్ కాడ నుంచి మొత్తం కూడా ప్రతిదీ న్యూగా చేశారు. సో అన్నా క్యాంటీన్ మళ్ళీ రీఓపెన్ కూడా పేద ప్రజలకి అందరికీ ఆహారం విషయంలో చాలా మంచి పని అని చాలామంది అనుకుంటున్నారు. ఈ గొప్ప విషయం అండి, అద్భుతమైన విషయం. ఈ గవర్నమెంట్ తీసుకున్న స్టెప్ మాత్రం చాలా ఆనందంగా ఉందండి. ఈ స్టెప్ వరకు పంపులతో సహా వాటర్ ప్రాబ్లం లేకుండా ముందర ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ చేసింది అదేనండి. మీరు కావాలంటే రావచ్చు, చూడవచ్చు. ఓకే సార్, పదండి సార్. సో వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయంటున్నారు, ఆయన చూపిస్తా అంటున్నారు. సో ఒకసారి పదండి సార్ వెళ్దాం. సో అంటే అవుట్ సైడ్ భోజనం చేసిన తర్వాత బయటకు వచ్చిన ప్రజలకి ఇక్కడ అండి హ్యాండ్ వాష్ చేసుకునే ఫెసిలిటీస్ ఓకే వస్తున్నాయి, వాటర్ వస్తున్నాయి. ఓకే ఓకే, అన్నీ రెడీగా ఉన్నాయి. ఇంకా అన్నా క్యాంటీన్ స్టార్ట్ అవ్వడమే ఇంకా. ఓకే, కిచెన్ నుంచి మనకి మెనూ వచ్చేసింది, మొత్తం పెట్టేశారు. అసలు వేరేది ఏం లేదండి. పని అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది సార్. బేసిక్ ఏంటి, క్యాషియర్ ఇక్కడేనా? బేసిక్గా టోకెన్ క్యాషియర్ ఇక్కడే సార్. ఓకే, ఇక్కడ టోకెన్ తీసుకొని ఇటు నుంచి లైన్లో ఇటు నుంచి అటు ఎంట్రీ ఉంటుందండి. అక్కడ సర్వింగ్ చేస్తారు. సర్వింగ్ కాడ నుంచి తినేసి ఆ దగ్గర డస్ట్బిన్ ఉంటుంది, ఆ డస్ట్బిన్ తీసి అవతల ఇంకో ట్యాప్ ఉందండి, చేతులు గడిగేసుకొని అటు కానీ ఇటు కానీ వెళ్ళిపోవచ్చు. సో చూస్తున్నారు కదండి, అన్నా క్యాంటీన్ ఫెసిలిటీస్ అనేది అన్ని పూర్తిగా కంప్లీట్ అయినాయి 100%. రేపు నుంచి స్టార్ట్ చేయడమే. ఇంకా చంద్రబాబు నాయుడు ఓకే అంటే ఇంకా ఆటోమేటిక్గా అన్ని రాష్ట్రాల్లో, అదే మన రాష్ట్రంలో కంప్లీట్గా అన్నా క్యాంటీన్స్ అనేది ఓపెన్ అయిపోతాయి. సో పేద ప్రజలకి నిరుద్యోగులకి చాలామందికి మంచి పని అనేది ఇది చూస్తున్నాం కదా.